నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీలో అక్రమ మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. అయితే అంతకుముందే వారి కొడుకుని కూడా అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు విడతల రజనీ గారు ఏమంటున్నారంటే టీడీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కేసులను మరల్చేందుకే ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. బీసీ నేత ఆయన ఎంతో నిష్టగా పనిచేశారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి సార్? ఇప్పుడు విడతల రజనీ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే ఇంకో నాయకుడైనా కొంచెం సిగ్గుపడాలి. ఎందుకంటే అండి, టీడీపీ హయాంలో అసలు మద్యం స్కామ్ జరగలేదు. అసలు జరగందాని జరిగింది. వీళ్ళకి బుర్రపాడైపోయి ఏదోటి అన్నీ వీళ్ళు చేస్తారు, ఎదుటోళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇంత కళ్ళ ముందు బహిరంగంగా అడ్డగోలు దోపిడీ చేసి పేదల రక్తం తాగి వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోయేలా చేసి ఇవాళకే కూడా అనారోగ్యంతో ఆ మందు తాగిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు జేబులు గుల్ల చేసి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేసారు. ఇంత దారుణం చేసి కూడా దాని మీద చర్యలు తీసుకుంటానంటే అది చాలా నెమ్మదిగా స్లోగా నడుస్తుంది, నత్తలాగా నడుస్తుంది ఆ దర్యాప్తు కానీ ఆ కేసులు కానీ అరెస్టులు కానీ. దాని మీద వీళ్ళు కులం పెట్టుకుంటాం అంటే కులం అయితే వదిలేయాలా? ఎవడు చెప్పాడు వదిలేయమని? కేసులకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పట్టుకోకూడదు, లేకపోతే ఇంకొకటి అయితే పట్టుకోవాలి, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు అయితే పట్టుకోకూడదు. ఎవడు చెప్పాడు? మరి అంత అలాంటప్పుడు వాళ్ళు చేయడం మానేయాలి కదా. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేసుకుని అది కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు కదా. బయటకు వచ్చి రాజకీయాలు కులం ఓట్లు అన్ని కులం ఓట్లు తీసుకోవడం ఎందుకు? ఎవరు కులం వాళ్ళే ఎంచుకోవచ్చు కదా. బుద్ధి లేకుండా ఎడుతున్నారు. అందరిని కలుపుకుంటేనే ఎవడన్నా గెలవగలుగుతాడు. నేరాలకు కులం ఏంటి అసలు? అంటే కులం వాడు నేరం చేస్తా కులం అందరూ చేసినట్టేనా? బుద్ధి లేదా మళ్ళీ కులాలను తీసుకురావడానికి? ఆవిడ కొంచెం హుందాగా ఉంటే చదువుకున్న ఆవిడ ఫారిన్ గట్టెల్లో వచ్చింది. ఆవిడ కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు అంటే ఆవిడని అరెస్ట్ చేయలేదన్నా ఆ డబ్బులు లంచాలు తీసుకున్న దాంట్లో. ఆడవాళ్ళని వదిలేసిన పాపానికి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు మద్యం 200 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టారు వీళ్ళు అనేటువంటి దాని మీద మనీ ట్రయల్ దొరికింది. ఈడీ ఎంటర్ అయిందంటే ఈడీ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసిందంటే వాళ్ళ సీన్కి సితారైనట్టే. ఆల్రెడీ ముడుపుల కేసులో దాదాపు 30 మంది వెళ్ళారు లోపలికి. కట్టలు డబ్బులు దొరికినాయి చెవిరెడ్డి భాస్కరెడ్డి అనుసరెడ్డి వీళ్ళందరితో. వీళ్ళంతా ఈ దోచుకున్న డబ్బు ఇంకా పెద్ద కేసు ఒకటి అలాగే ఉంది. ప్రభుత్వం నిర్వహించి డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా అంతా కూడా క్యాష్ అండ్ క్యారీ చేసి 1000 కోట్లు కొల్లగొట్టేది 30,000 కోట్ల పైన ఉంటుంది. ఇది 3,000 కోట్లే ఈ ముడుపుల కేసు. అసలు ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇదంతా ట్రైలర్ అంతే, టీజర్. ఇది అసలు సినిమా ఉంది ఇంకా. ఎన్నాటి కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం ఆడిచ్చాడు వీళ్ళందరి చేత. వీళ్ళందరూ పాత్రదారులే. చిన్న పారితోషికాలకన్నమాట. పెద్ద మూట అతను తీసుకున్నాడు. ఇటువంటి కేసులో కులాన్ని అడ్డం పెట్టో, ప్రాంతాన్ని అడ్డం పెట్టో, మతాన్ని అడ్డం పెట్టో, లేదా గతంలో మీరు చేసినవి మా మీద వేసారని ఇలాంటి అభాండాలు వేసి తప్పించుకోవాలంటే కుదరదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగానే. ఎదటోళ్ళ మీద బురద జల్లుతామని. ఈ కేసులు అక్రమ కేసులే. అసలు కేసులే పెడతలేదు వీళ్ళు. ఇంకా అక్రమ కేసు ఏం పెడతారు వీళ్ళు? అసలు ఉన్న కేసులే సరిగ్గా పెడతలేదు వీళ్ళు. అక్రమ కేసులు అంటే ఏ కేసులు లేకపోతే అక్రమ కేసు పెట్టాలి. అసలు ఉన్న కేసులే సరిగ్గా పెడతలేదు వీళ్ళు. అక్రమ కేసులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? అసలు బుర్ర బుద్ధి ఉంది వాళ్ళకి. ఎంతమంది లోపల పోవాలి తెలుసా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లోపల పోవాలి, పెద్దిరెడ్డి లోపల పోవాలా, రోజా లోపల పోవాలా, అసలు జగన్మోహన్ రెడ్డి లోపల పోవాలి. అది లోపల ఉండాలి, వాళ్ళు బయట ఉండకూడదు. అయినా సరే వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావు ఇన్నాళ్ళు లేట్ అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ మారి. వీళ్ళందరూ గవర్నమెంట్ మారిన మన్నాడే వాళ్ళంతటి వాళ్ళే లోపల పోయి కూర్చోవాలి. అంతటి తప్పులు చేశారు వాళ్ళు. వాళ్ళు ఎలాగే కేసు పెడతారో, ఎలాగే కోర్టులు ఇవన్నీ దండగా ఎందుకని లోపల పోవాలి వాళ్ళు. అలాంటిది ఇంకా తిరిగి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే లేట్ చేశారో, ఎప్పుడైతే కేసులు పెట్టడానికి ఆడవాళ్ళు వాళ్ళ పాపం కులం అని వీళ్ళు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇలాంటి ఎన్నిరోటికి వాళ్ళకి అడ్వాంటేజ్ తోకజాడిస్తూ ఉంటారు. ఇప్పుడైనా కఠినంగా వ్యవహరించి వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వాలు మారతాయి, వస్తాయి, పోతాయి. సిస్టమ్ అలాగే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇటువంటి నేరాలను అదుపు చేసి కఠినంగా వ్యవహరించకపోతే చరిత్రహీనులుగా మిగులుతారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇంత ఘోరమైన తప్పులు చేసి ఈ స్కామ్లో నీకు ఎవరికి ప్రాణహాని లేకుండా కేవలం ఆర్థికంగా నష్టం వచ్చేదో తిన్నారంటే అది వేరే. ఈ మద్యం స్కామ్ వల్ల అనేక మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, అనాథలు అయిపోయారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళకి అనారోగ్యంతో ఉన్నారు చాలామంది. వీళ్ళు రక్తపు కూడి తిన్నారు వీళ్ళంతా.
ఈ విషయంలో మాట క్షమాభిక్ష క్షమార్హత లేదు వీళ్ళు ఎవరికని. కానీ ఆవిడ చెప్తున్నారు కదా సార్, మేము చాలా పారదర్శకంగా మద్యాన్ని మేము అప్పుడు చేసాము, బట్ ఇప్పుడు కావాలనే చేస్తున్నారు అని చెప్పి. అవును, చాలా పారదర్శకంగా ఇంట్లో సాంబార్ వండినట్టు వండేసి పట్టుకొచ్చి డైరెక్ట్గా ఆ డిజిటల్ పేమెంట్ ఫోన్లో నొక్కడం, ఈ న్యూసెన్స్ ఎందుకు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమన్నారు. నిజమే, ఆ పారదర్శకమే. అది 100 రూపాయలు 250 అమ్ముతున్నాం డైరెక్ట్గా చెప్పాం. మీరు మానేస్తారని మీకోసమే చెప్తున్నాం, ఎక్కువ రేటు పెడితే తక్కువ తాగుతారని చెప్పేసి ఎక్కువ రేటు పెట్టాం. అది పారదర్శకమే. వాళ్ళ లెక్కలో పారదర్శకం అలాగే ఉంటుంది, వాళ్ళ రాజ్యాంగం వేరేగా ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఎవడన్నా ఓ గాయపడి కింద పడ్డారనుకో, ఓ పిల్లడు ఒకడిని దోషించాడు అనుకో, వాడు కింద పడి గాయమైన మోకాలు చెప్పులు కొట్టుకుపోయి రక్తం వస్తుంది అనుకో, మీరు ఎవరిని దగ్గర చేసుకుంటారో, అయ్యో పడిపోయి అని చెప్పి పడిపోయిన వాడిని ఆ దెబ్బదారిలోని బుజ్జగిస్తారు కదా. అతను ఏం చేస్తాడంటే తోసేసినోడి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళదంతా రివర్స్. మనందరం మనుషులు. అంటే ఎందుకు తోసాడో అని భయమేమో సార్. మనందరం మనుషులు, వాళ్ళు మనుషులకు వ్యతిరేకం. ప్రకృతికి వ్యతిరేకం. ప్రకృతి వికృతి, పగలో చీకటి, రాత్రి పగలో ఇలా ఉంటాయి కదా. ఆ టైప్ వాళ్ళు రివర్స్ అన్నమాట. వాళ్ళు మనందరూ మనం ముందుకు నడుస్తున్నాం అని వాళ్ళు వెనక్కి నడుస్తారు. రివర్స్ టెండరింగ్ అన్నాడు, అలాగనమాట. ఇది అంతే. అతను అందరూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అతను పరామర్శిస్తాడు. మనం ఏం చేస్తాం, బాధితులను పరామర్శిస్తాం. ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాం. అతను ఏం చేస్తాడు, ఎవడైతే నష్టపెట్టారో, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఓదారుస్తాడు. ఇంకా చేయరా బాబు అని. ఇప్పుడు జగన్ గారు వెళ్తారంటారా పరామర్శకి? వెళ్ళాలి కదా మరి. మామూలు లెక్క ప్రకారం అయితే ఇప్పుడు అతను వెళ్ళాలి. వెళ్తే అతను చేయబట్టుకుని లాగేసి లోపల కూర్చోబెట్టుకుంటారేమో భయం. ఎందుకంటే నీ వల్లే ఇదంతా చేసావు, నీ వల్ల చేయాల్సి వచ్చింది, నీ వల్ల మేము లోపల కూర్చున్నాం అనే కోపంతో అతన్ని గట్టిగా చేయటేసి గట్టిగా పెట్టేసుకుంటారేమో అని భయం అతనికి. వెళ్తాడు. ఇప్పుడు అతనికి ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకోండి, ఎటుగిరేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎటు పోతాడో తెలియదు, ఎలా వ్యవహరిస్తాడో ఆవిడకి తెలియదు. డెఫినెట్గా అతని మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనందరికీ అది పెద్ద వ్యూహం, ఆడు మొండోడు, ఆడు తోపు తురుము అనుకుంటాం. పిచ్చోడికి ఏముంటుంది, అన్నీ ఆడు తోపు తురుము కింద ఉంటాడు మనకు తెలియకపోతే. ఆడు పిచ్చి ఉందని తెలియలేదు అనుకోండి, మనం తోపు తురుము అనుకుంటాం. తర్వాత తెలిసింది దాంతో అమ్మనేమిటి పిచ్చోడు వాడితో మనకి ఎందుకు అనుకుంటాం. సార్ వీళ్ళకి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు కదా? బెయిల్ రావడం రాకుండా ఎందుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి రాలేదా 1,00,000 కోట్లు కొట్టేస్తే? బెయిల్ రాకపోవడానికి కూడా కొన్నాళ్ళు పోయింది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, తిండి దండగానే వదిలేస్తారు. అంటే ఈడీ అరెస్ట్ చేస్తే కొంచెం బెయిల్ రావడం కష్టం. ఏముండదండి, మన దేశంలో చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇలాంటి దొంగోళ్ళకి బాగా సాగుతుంది. ఒక్కొక్క టైము, ఒక్కొక్క 2-3 దశాబ్దాలు వాళ్ళ పని నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది వాళ్ళకి. బందిపోటు దొంగలు, గరాణా దొంగలు, గజ దొంగలు, బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళ పని బాగుంది. ఇప్పుడు జైలుకి హాస్టల్స్ కింద నన్ను ఏదో దాంట్లో చూసాను మేము జైలుని హాస్టల్స్ కింద చూస్తాం. మేము జస్ట్ ఒక సోషల్ మీడియాలో చూసాను నేను. అది చాలా బాగా రాశాడు. మేము జైలు హాస్టల్స్ కింద మా వాళ్ళందరూ హాస్టల్లో ఉండొచ్చారంటాడు. హాస్టల్ ఏంటంటే మేము జైల్లో అప్పుడు ఈ పనులు చేసి కుర్రాళ్ళు అక్కడ జైల్లోకి వెళ్తుంది, దాన్ని హాస్టల్ కింద చూస్తాం మేము అన్నాడు. అలాగా వీళ్ళు హాస్టల్ కింద చూసుకుంటున్నారు. పిల్లల్ని హాస్టల్లో పడతారు కదా చదువుకుంటాం వెళ్ళినప్పుడు. అలాగే వీళ్ళు రెస్ట్ తీసుకుంటాం అక్కడ పోతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వస్తారు, వాళ్ళు డబ్బులు ఉంటాయి, అక్కడ పడతారు కొద్దిగా, వాళ్ళు బాగానే చూసుకుంటారు. కొంత స్వేచ్ఛ ఉండదు కానీ చాలా వరకు 80% వాళ్ళకి బాగానే నడుస్తుంది. డబ్బులు పాడేసిన వాడికి కావాల్సిన తిండి దొరుకుద్ది, పేపర్లు ఉంటాయి, ఫోన్లు కూడా దొంగ ఫోన్లు వాళ్ళే పట్టుకొచ్చి ఇస్తారు. ఎవడో అందులో పనిచేసేవాడు వాడికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు పట్టిపోతాడు వాడు. ఇలాగ వాళ్ళకి డబ్బులు పడతారండి, వాళ్ళకేం సాగకపోవటం ఉండదు. కాబట్టి కఠినంగా ఉండవు వాటి శిక్షలు. ఇలాంటివన్నీ కూడా సాధారణ మధ్యతరగతి పౌరులకు మాత్రమే చట్టాలు, సమాజంలో కట్టుబాట్లు, చట్టాలు, న్యాయం అన్నీ వాళ్ళకే. బాగా భయం ఉన్నవాడికి ఏం ఉండవు. ఎందుకంటే ధనం మూలం విధం జగత్తు, మనిషిని నడిపించే ఇంధనం ధనం. డెఫినెట్గా వాళ్ళందరినీ దాంతో నడిపిస్తారు. థ్యాంక్ యూ సార్.